హాయ్ అండి. వెల్కమ్ టు జేటీఎస్. సో లాస్ట్ వీడియోలో మనం రిజల్ట్ మీద స్టే వచ్చింది. సో నవంబర్ 4th వరకు స్టే ఉంది. కానీ దాని అర్థం ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుందని మీకు క్లియర్గా చెప్పానండి. సో అదేవిధంగా ఈరోజు ఓకేనా. సో మనం ఏదైతే అబ్జెక్షన్స్ పెట్టామో వాటికి రెస్పాన్స్గా అసలు ఎన్ని కన్సిడర్ చేశారు ఏంటన్న దాని మీద ఒక నోట్ అయితే రిలీజ్ చేశారండి. సో అసలు ఏంటని క్లియర్గా చూద్దాం. చూడండి, ఈరోజు 24/10/2025 జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ రిలీజ్ అయ్యిందండి. సో దీనికి ఏమైందంటే సింపుల్గా చెప్తానండి. మొత్తం 287 అబ్జెక్షన్స్ వచ్చాయండి ఫ్రమ్ 810 క్యాండిడేట్స్. ఓకేనా, 810 మంది క్యాండిడేట్స్ నుంచి 887 అబ్జెక్షన్స్, అంటే 887 క్వశ్చన్స్కి అబ్జెక్షన్ రైజ్ చేశారు అందరూ. ఓకేనా, సో వాళ్ళలో ఎన్ని క్వశ్చన్స్, సో ఇవన్నీ చూడండి. ఈ అన్ని క్వశ్చన్స్ వాళ్ళు కన్సిడర్ చేయలేదు. ఓకేనా, 287 అవుట్ ఆఫ్ 287 క్వశ్చన్స్లో ఓన్లీ 38 అబ్జెక్షన్స్ ఆర్ ఫౌండ్ టు బి వ్యాలిడ్. ఓకేనా, సో అవుట్ ఆఫ్ 287 క్వశ్చన్స్లో ఓన్లీ 38 అబ్జెక్షన్స్ వ్యాలిడ్ అని చెప్పేసి వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగిందండి. సో రిమైనింగ్ అబ్జెక్షన్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఇన్వాలిడ్ అబ్జెక్షన్స్. ఓకేనా, సో అవుట్ ఆఫ్ 287లో 38 మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. ఆ 38 క్వశ్చన్స్ ఐడీస్ ఏంటంటే సో ఇవేండి. ఓకేనా, ఈ 38 క్వశ్చన్స్ని వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. అవుట్ ఆఫ్ 38లో ఓకేనా, 38లో మనకి 3 కేటగిరీస్ అండి. 3 కేటగిరీస్ చేశారు మళ్ళీ. అందులో ఏంటంటే ఫస్ట్ది ఏంటంటే క్వశ్చన్ చేంజ్ అయిపోయింది. అంటే ఆన్సర్, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ ఏ అనుకో, కరెక్ట్ ఆన్సర్ బి, అంటే కంప్లీట్ క్వశ్చనే చేంజ్ అయిపోయిందండి. ఇక్కడ చూడండి, అవుట్ ఆఫ్ 38 క్వశ్చన్స్ ఓన్లీ 12 క్వశ్చన్స్ ఆల్టర్డ్ అండ్ చేంజ్డ్ అకార్డింగ్లీ డైరెక్టెడ్ ఫర్ ద చేంజ్ ఆఫ్ ఆన్సర్స్. ఓకేనా, సో 12 క్వశ్చన్స్ అన్నవి డైరెక్ట్గా ఆన్సర్స్ చేంజ్ అయ్యాయండి. ఓకేనా, సో ఎవరైతే ఫస్ట్ మనకి ముందు వచ్చిన కీలో ఈ ఆన్సర్స్ ఉన్నాయి, సో ఇవి కరెక్ట్ చేసిన ఆన్సర్స్. ఓకేనా, క్లియర్గా చూసుకోండి. ఇక్కడ డేట్ అండ్ షిఫ్ట్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. మీ షిఫ్ట్ మీ డేటు చూసుకొని ముందు ఇచ్చిన కీ ఇనిషియల్ కీ ఇది. ఓకేనా, ఇది ఇప్పుడు ప్రజెంట్ కరెక్ట్ ఆన్సర్. సో చెక్ చేసుకోండి. సో ఇక్కడ ఈ 12 క్వశ్చన్స్కి క్వశ్చన్ పెరగడం, ఒక మార్క్ పెరగడం తగ్గడం జరుగుతుంది అకార్డింగ్ టు దిస్ కరెక్షన్స్. ఓకేనా, ఈ 12 క్వశ్చన్స్. నెక్స్ట్ 8 క్వశ్చన్స్ ఐదర్ 2 ఆప్షన్స్ కూడా కరెక్ట్ అయిన క్వశ్చన్స్ అండి. అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 21 ఫస్ట్ షిఫ్ట్. సో ఇక్కడ అనంతగిరి హిల్స్, నల్లమల హిల్స్ ఆర్ అనంతగిరి హిల్స్, అంటే ఇది ఒక క్వశ్చన్ ఇచ్చారండి. అంటే నాకు కరెక్ట్ గుర్తులేదు. బన్వాసీ రివర్ ఏ కొండ మీద ఉంది అని ఇచ్చారు ఒక క్వశ్చన్. సో దానికి మనకి ఇనిషియల్ కీలో అనంతగిరి హిల్స్ ఇచ్చారు. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే నల్లమల హిల్స్ అన్న కరెక్టే, అనంతగిరి హిల్స్ అన్న కరెక్టే. ఓకేనా, మీరు రెండిట్లో ఏ క్వశ్చన్ మీరు చూస్ చేసుకున్నా మీకు ఒక మార్క్ అయితే వస్తుంది. ఓకేనా, సో ఈ 8 క్వశ్చన్స్కి మళ్ళీ చూసుకోండి కరెక్ట్గా. క్వశ్చన్ ఐడి చూసుకోండి, మీ డేటు, షిఫ్ట్, మీరు ఆన్సర్ ఫస్ట్ ఇనిషియల్ కీలో ఇది ఇచ్చారు. సో ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ అయితే అంటే ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకున్నా మీకు మార్క్ వస్తుంది. ఓకేనా, ఈ 8 క్వశ్చన్స్కి. ఓకేనా, ఇక్కడ 12 క్వశ్చన్స్ ఆన్సర్ చేంజ్ అయిపోయిందండి. కానీ ఇక్కడ 8 క్వశ్చన్స్కి 2 ఆప్షన్స్ అన్నవి కరెక్ట్. ఓకేనా, రిమైనింగ్ ఈ 18 ఐడీస్ డిలీట్ అయ్యాయి. ఓకేనా, సో ఈ 18 క్వశ్చన్లు డిలీట్ అయ్యాయి. వాటికి మార్క్ యాడ్ చేయడం లేదా ఏదో విధంగా నార్మలైజేషన్లో మీకు కాంపన్సేట్ చేస్తారండి. ఓకేనా, సో క్లియర్గా అర్థమైంది కదండి. సో ఎలా చూసుకోవాలో ఏందన్నది ఈ పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి మీ షిఫ్ట్లో. ఓకేనా, ఇదిగో మీ షిఫ్ట్ డేట్ ఇక్కడ చూసుకొని మీది ఒకసారి చెక్ చేసుకొని ఒకసారి మళ్ళీ మీ ఫైనల్ మార్క్స్ ఎంత మారింది అన్నది ఒకసారి
కమెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఏమున్నా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.